ఈరోజు వచ్చి ఏం డెవలప్మెంట్ చేసింది, 2 సంవత్సరాలు అయ్యింది కదా, ఏం డెవలప్మెంట్ చేసింది ఆంధ్రాకి అని చెప్పుకుంటే బీచ్ షాక్స్ పేరుతో ఈరోజు ఆర్కే బీచ్ని స్పాయిల్ చేయడానికి తయారయ్యింది. మరి వాళ్ళు చెప్పే పథకాల పైన ఇంత వడివడిగా చేసే పనులు ఇంత త్వరగతినే పూర్తి చేయాలి అనే ఆ గాబరాతనం ఆయనకి ఇచ్చే పథకాల విషయంలో చూపిస్తే బాగుండేది. దాన్ని పక్కన వదిలేసి గాలికి వదిలేసి ఈరోజు ఈ బీచ్ షాక్స్ పెట్టాలి, బార్లు పెట్టాలి, మరి మహిళలకి అన్యాయం చేయాలి అంతే. మీ దృష్టిలో మహిళలు అంటే ఓన్లీ ఓట్స్ వేయడానికే కానీ మరి ఇంక దేనికి పని చేయరు. మరి ఈరోజు ఇక్కడ బీచ్లోనే అలాంటి బార్లు పెట్టినట్లయితే ఏ మహిళ అయినా ప్రశాంతంగా రాగలదా? ఒక ఒంటరిగా తన కుటుంబంతో ప్రశాంతత కోసం బీచ్ అనేది వస్తాము, మరి అలాంటి బీచ్కి రాగలరా? మరి మందులు తాగేసి మరి యువత చెడిపోయి అదే ఫుల్గా మందు తాగేసి స్నానానికి దిగుతారు. వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారా? ఇక్కడ బీచ్ అనేది చాలా డేంజర్. ఇది ఎంతో మంది మునిగిపోతూ ఉంటారు. మరి ఇలాంటి బార్లు తెరిచి వాళ్ళు ఫుల్గా తాగి వాళ్ళు అలా స్నానాలకు దిగి ఆ ప్రాణాలకి మీరేమైనా హామీ ఇస్తారా? మరి భరత్ గారు అంటున్నారు మేము ఇంకా తక్కువ ఆల్కహాల్ ఇది ఉండేలా చేస్తాము అని. మరి ప్రతి ఒక్క తాగిన వాళ్ళందరికీ వెళ్ళి మీరు టెస్ట్ చేసి ఇస్తారా? మీరు ఏ విధంగా మీరు భరోసా ఇస్తున్నారు? మీ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్కే మీరు భరోసా ఇవ్వలేరు, ఒక పేదవారికే సీట్ ఇవ్వలేదు. మళ్ళాంటిది మీరు ఇలా మందు తాగే వాళ్ళకి మీరేం భరోసా ఇస్తారు? మీ కుటుంబం వచ్చి ఈరోజు ప్రతి ఒక్క మహిళకి ఇబ్బంది కలిగిస్తుంది. మరి మీరు వచ్చిన తర్వాత ఈ మందు చిందు ఈ విధంగా డ్రగ్స్ అనేవి మత్తు పదార్థాలు అనేవి ఎక్కువ అయిపోయింది. ఇంకాను వైజాగ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. డెవలప్మెంట్ అసలు ఏమాత్రం లేదు. ఎలా